నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. ఆ రోజు మబ్బుగా ఉంది. ఆకాశంలో సూర్యుడు ఉదయించాడో లేదో తెలియటం లేదు. సన్నగా తుంపర పడుతూనే ఉంది. ఇవాళ ఆఫీస్ మానేయరాదు అంది విజయ కిటికీలో నుంచి ఆకాశంలోకి చూస్తూ మోహన్తో. మేఘాలు చూడండి ఎంత దట్టంగా ఉన్నాయో, జోరున వాన కురుస్తుంది తప్పకుండా. వెచ్చగా గదిలో కూర్చుందాము అంది. పేకాట ఆడుకుంటే బాగుంటుంది, పేకాట నేర్చుకుంటావా మరి అన్నాడు. వద్దు, మనమిద్దరం అదిగో ఆ రాధా మాధవుల్లాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది అంది. ఎందుకో రాణిగారు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు అన్నాడు. అందుకే మరి రాజుగారు ఆఫీసుకు పోతున్నారు మూతి ముడుచుకుంది విజయ. లేదు విజయ, ఆఫీసులో చాలా పనుంది, సెలవు పెట్టడానికి వీల్లేదు, సాయంత్రం తొందరగా వచ్చేస్తాగా అన్నాడు. అతను వెళ్ళిపోయాక అప్రయత్నంగానే పెన్ను చేతిలోకి తీసుకుంది. కాగితాలు టేబుల్ మీద పరిచింది. ఆకాశం మబ్బుగా ఉంది. చినుకులు ముచ్చాల్లా రాలుతున్నాయి. కాస్త రాయగానే కలం ఆగిపోయింది. తర్వాత రాయాలనిపించలేదు. కలం కాగితం మీద పడేసింది. సాయంత్రం దాకా అశాంతితోనే గడిపింది. మోహన్ వచ్చేస్తాడనుకున్న వేళకు అతనికి నచ్చే గులాబీ రంగు చీరతో, సన్నజాజుల దండతో ముస్తాబయింది. తనే రాధననుకుంటూ కృష్ణుడి కోసం నిరీక్షిస్తున్నట్లు ఎదురుతెనులు చూసింది. చాలా ఆలస్యంగా 9 గంటల వేళ వచ్చాడు మోహన్. విజయ పలకరించకుండా పుస్తకం తెరుచుకొని కూర్చుంది. విజయ సింగారం మోహన్ గుర్తించిన జాడేమీ కనిపించలేదు. విజయ అలక సాగిస్తున్న ధోరణి కూడా గ్రహించినట్లు లేడు. అతను ఆఫీసర్తో ఘర్షణ పడ్డాడు. తను కష్టపడి పనిచేస్తాననుకుంటాడు మోహన్. కష్టపడి పనిచేసే వాళ్ళని ఆఫీసర్ మెచ్చుకోడు సరికదా, వాళ్ల మీదకే మరింత బరువు గంటాలని చూస్తాడనుకుంటాడు. అందుకే మోహన్కి ఆఫీసర్ అంటే మంట. పని చేయకుండా వాడికి కాకాలు పడుతూ పని ఎగ్గొడుతూ తిరిగే వెధవలంటే మంట. కథలు రాసే పెళ్ళ ఉండి కూడా తన పరిస్థితి అర్థం చేసుకుని తనను హీరోని చేసి, తన ఆఫీసర్గా ఒక విలన్ను చేసి ఘాటుగా కథ రాయని పెళ్ళాం అంటే మంట. నిజంగా మోహన్ విజయ్ మీద చిరుకోపంతోనే వచ్చాడు. తగ్గట్టు విజయ్ కూడా పలకరించలేదు. స్నానం చేసి అన్నం తిని పక్కెక్కేశాడు. నిద్రలోకి జారిపోయాడు. విజయ్కు ఆశ్చర్యం వేసింది. ప్రొద్దున్న సరదాగా మాట్లాడి వెళ్ళిన మనిషిలో ఎందుకింత మార్పు? చాలాసేపు ఆలోచించింది. బయట ఏం గొడవ జరిగిందో, తను పలకరించకపోవటం తన తప్పే అనుకుంది. నెమ్మదిగా లేచి మంచం దగ్గరికి నడిచింది. మోహన్ గాఢంగా నిద్రపోతున్నాడు. భర్త నిద్ర నటించటం, నిద్రపోవటం విజయకు బాగా తెలుసు. చిన్నపుచ్చుకుంది. విజయ మస్తిష్కం ఆలోచనలతో పరవళ్ళు తొక్కింది. మనసు ఉద్వేగంతో నిండింది. నెమ్మదిగా లేచి దుప్పటి సర్దింది. టేబుల్ దగ్గరికి వచ్చి లైట్ వేసింది. కలం చేతిలోకి తీసుకుంది. ఒకరికి ఎంతో వాంఛ ఉన్నా రెండో వారు నిరాదరిస్తూ ఉంటే ఆ దాంపత్యం ఎలా ఉంటుంది? తన సంసారంలో ఈ సమస్య లేకపోయినా ఇంకే సంసారంలోనూ ఈ సమస్య ఉండదా? నమ్మిన స్వర్గం పేరిట ఒక కథ రాసింది. ఆ కథ కొన్ని వారాల తర్వాత అచ్చయింది. చూడముచ్చటైంది ఆ దాంపత్యం. కానీ ఆ దంపతులకు మధురమైన అనుభవాలేమీ లేవు. దాంపత్య రథంలో ప్రేమ కళ్ళాలు చేతపట్టి సహచరి కంటి చూపుల వెంట సుఖయాత్ర చేయలేని మందబుద్ధుడా భర్త. ఉద్యోగము సంపాదన తప్పితే మరొక జీవితం ఉందన్న విషయం వంట పట్టించుకొని స్తబ్దుడు. అతడు తండ్రి కాగలడేమో కానీ భర్త కాలేడు. ఇక ఆ భార్య చైతన్య స్రవంతి, వాంఛల గని. అందం, ఆకర్షణ రెండూ ఉన్నాయి. ఆమె హృదయం నిండా భర్త పట్ల అనురాగం, శరీరం నిండా కోరికలు. జీవితాన్ని ప్రేమిస్తూ, జీవితం ప్రసాదించే యవ్వన సుఖాన్ని చేపిస్తూ, అనుభవాల కోసం తప్పిస్తూ కాలం దొర్లిస్తోంది. నిన్న, నేడు, రేపు ఒక్కలాగే గడిచిపోతున్నాయి. దాంపత్య ధర్మంతో సుఖించాలని చేసిన ఆమె ప్రయత్నాలన్నీ ఆ రసహీనుడైన భర్త దగ్గర వ్యర్థమైపోతున్నాయి. ఆమె ఓర్పు నశించింది. పాతివ్రత్యం మీద నమ్మకం సడలింది. ఎంత చిన్న అవకాశం దొరికినా జీవితానికి ఒక మధురానుభూతిని సంతరించుకోవాలన్న ఆరాటం హెచ్చింది. అకస్మాత్తుగా ఆ క్షణాలు ప్రత్యక్షమయ్యాయి. అలాంటి మధుర క్షణాలు ఎదురైతే భర్త మీద పగ తీర్చుకోగలననుకున్న ఆమె ఆ క్షణాల్లో వెనుకంజ వేసింది. రహస్య శృంగారాన్ని ఆమె హృదయం ఆమోదించలేదు. ఈ రహస్య జీవితం నాకు వద్దుగాక వద్దు అనుకుంది. తనకు కావలసింది రహస్య సంబంధం కాదు, తాత్కాలిక సంబంధము కాదు. దీనివల్ల తనకు శాంతి రాదు అని తనను తాను తెలుసుకుంది.
ఆ కథని మోహన్ ముళ్ల మీద కూర్చున్నట్లు నిప్పుల మీద నుంచున్నట్లు చదివాడు. సెక్స్ కథ రాశావా అన్నాడు విస్తుపోతూ. అది సెక్స్ కథ అంది విజయ అంతకన్నా విస్తుపోతూ. కాకపోతే దీన్నేమంటారు? చివరికి ఆమె ఎలా ప్రవర్తించిందో చదివే ఇలా మాట్లాడుతున్నారా? ప్రవర్తించిందిలే గొప్ప పతివ్రతలాగా. కథలో చెప్పిందంతా ఏంటి? చివరికి ఆ మనిషిని అంత ఉత్తమురాలిలాగా ఎందుకు ఉంచావు? ఆ అడుగు కూడా వేయించేస్తే నీ కథ గొప్ప అభ్యుదయ కథ అయ్యేది కదా అన్నాడు. ఆ అడుగు కూడా వేస్తే అది దారి తప్పటం. ఆమెకు కావలసింది సంసార బంధం, అనురాగ బంధం కానీ వ్యభిచార బంధం కాదు. నేను ఈ కథని దారి తప్పించడానికి రాయలేదు. సంసార జీవితంలో భార్యాభర్తల్ని శృంగారం ఎంత ఆత్మీయుల్ని చేస్తుందో, ఆ ఆనందమే లేకపోతే మనుషుల్ని అది ఎంత దూరం చేస్తుందో చెప్పడానికి రాశాను అంది. ఎవ్వరూ చెప్పక్కర్లేదు, చెప్పకుండానే అందరికీ తెలుసు. మాంసం తింటే ఎముకలు మెళ్ళ వేసుకు తిరగక్కర్లేదు. అసలు ఇలాంటి చెత్త కథతో ఏం సందేశం ఇచ్చావు అన్నాడు. సందేశాలు ఇవ్వటం నా పద్ధతి కాదు. అది ఒక సమస్యలాగా నాకు తోచింది. అలాంటి సమస్య ఉంటే దానివల్ల జీవితం మీదే విరక్తి కలుగుతుంది అంది. అదంతా నాకు తెలీదు. నువ్వు ఇలాంటి కథలు రాస్తే చాలా చౌకబారుగా ఆలోచిస్తారు నీ గురించి అన్నాడు. నేను అలాంటి వాళ్లను లక్ష్య పెట్టను అంది విజయ. ఉగ్రుడయ్యాడు మోహన్. నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎందుకంత గర్వం? నీ గురించి నలుగురు నవ్వుకుంటే నేను తలెత్తుకు తీరగలనా? నీ గురించే కాదు, నా గురించే నవ్వుకుంటారు. వీడు చేతకని దద్దమ్మేమో అనుకుంటారు. నీ కథలో నీ ఇష్టం అంటే కుదరదు. నా పరువు నట్టేట్లో కలిస్తే నేను ఒప్పుకోను అనేసి గదిలోంచి వెళ్ళిపోయాడు. విజయ మ్రాన్ పడినట్లు ఉండిపోయింది. సాయంత్రం ఈదరగాలిలో ఒక్కడు సముద్రపొడ్డున చాలాసేపు తిరిగాడు మోహన్. సన్నగా చినుకులు ప్రారంభమైతే కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరాడు. చీకటితో పాటు వర్షం కూడా దట్టమైంది. తల ఒళ్ళు పూర్తిగా తడిశాక రిక్షా ఎక్కాడు. గేటు ముందు దిగి వీధి గుమ్మం ఎక్కేలోపు మరొకసారి ముద్దయ్యాడు. తలుపు తీసిన విజయ నీళ్లు కారుతుంచిన మోహన్ను చూసి కంగారు పడింది. గబగబా అతని వెనకాలే గదిలోకి వెళ్ళి టవల్ తీసుకుని తల తొడవటానికి రాబోతూ ఉంటే దూరం నుంచే లాక్కున్నాడు. బట్టలు మార్చుకుని పొడి లుంగి చొక్కా వేసుకున్నాడు. అన్నం వడ్డించేశాను అంది విజయ వచ్చి. అక్కర్లేదు. అప్పుడే వద్దా? వద్దు, ఆకలేదు. పోనీ పెరుగన్నం? చెప్పేది నీకు కాదు, నా ఆకలి నాకు తెలుసు. కొంచెం వేడి పాలుతేనా? నన్ను విసిగించకు. విజయ వంటింట్లోకి వెళ్ళి 2 కప్పుల కాఫీ పెట్టి ఫ్లాస్కులో పోసింది. ఫ్లాస్కు తెచ్చి మంచం దగ్గర పెడుతూ, పోనీ మీకు ఎప్పుడైనా ఆకలి వేస్తే ఫ్లాస్కులో కాఫీ ఉంది అంది. మోహన్ మండిపడుతున్నట్టుగా పక్క నుంచి లేచి కూర్చున్నాడు. నన్నెందుకు అలా రెచ్చగొడతావు? ఫ్లాస్కులో కాఫీకి తెల్లారేలోగా లొంగి తీరుతానని నీ ఉద్దేశం అన్నాడు. అదేంటి, మీకు వేడిగా బాగుంటుందని చేశాను. మరి అదిగా కాఫీ పారబోయి, లేకపోతే ఫ్లాస్క్ బద్దలు కొడతాను అరిచాడు. మీకు అక్కర లేకపోతే దాన్ని ముట్టుకోకండి. అది అక్కడ ఉంటే మీకేం? మీకోసం చేస్తే రెచ్చగొడుతున్నాననే అంటూ ఫ్లాస్క్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళి స్టవ్ పక్కన పెట్టింది. లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకుని నిగ్రహం చూపటం గొప్పగాని పారబోసేస్తే నిగ్రహం ఏమిటి అనాల్సిందా అనుకుంది. ఆ మనిషితో వాదాలేంటి? మనిషిలాగే ప్రవర్తిస్తున్నాడా అసలు అనుకుంటూ చాలాసేపటి దాకా అక్కడక్కడే తిరిగి గదిలోకి వచ్చి నెమ్మదిగా సోఫా మీద ఒరిగింది. బయట వర్షం హోరు ఎక్కువవుతూనే ఉంది. మధ్య మధ్య ఉరుములు, మెరుపులు, కప్పలు, కీచురాళ్ళు. ఈదురుగాలికి మూసి ఉన్న కిటికీ తలుపులు కూడా కదులుతున్నాయి. గుండెల్లో నుంచి ఉబుకుతున్న చలికి ముడుచుకుని పడుకుంది. ఆ కథ రాసినందుక ఈ గందరగోళం? ఇలాగైతే ఇక తను కళ్ళం ముట్టుకోవటం అసాధ్యం. ఎన్నడూ లేనంత గాయపడింది విజయ హృదయం. ఏం అపరాధం చేసిందని ఇంత అవమానం తనకి? ఆ కథ రాసినందుకు ఇంత గొడవ? అసలు ఈ రాయటాలే మానేస్తే? దేనికోసం ఈ తగవులు? ఎన్నాళ్ళు ఇలా బ్రతకాలి? ఎన్నాళ్ళు? తెల్లారి బయటికి వెళ్ళబోతూ ఆగి మంచం మీద నిద్రపోతున్న మోహన్ కేసి చూసింది. నీరసంగా అస్తవ్యస్తంగా పడి ఉన్నట్లు కనిపించాడు. అనుమానంగా నుదుటి మీద చేయి పెట్టి చూసింది. ఒళ్ళు వెచ్చగా కాలుతోంది. జ్వరం కాదు కదా అనుకుంది సంశయంగా. బయటికి వెళ్ళి అత్తగారికి చెప్పింది. మీ అబ్బాయికి ఒళ్ళు చాలా వెచ్చగా ఉంది, కొంచెం మీరొచ్చి చూడండి, రాత్రి బాగా తడిసొచ్చారు అని. ఇంకేం జ్వరమే వచ్చిందేమో అంటూ లేచింది నారాయణమ్మ పొయ్యి ముందు నుంచి. మోహన్కి బాగా జ్వరం వచ్చింది. 102 దాటింది. మత్తుగా పడుకునే ఉన్నాడు. రామారావు డాక్టర్ని తీసుకొచ్చాడు. ఇంజెక్షను, మందులు అయ్యాయి. కొంచెం లేచి మొహం కడుక్కొని ఓ మాత్ర వేసుకో అబ్బాయి అంది నారాయణమ్మ.
వాకిట్లోకి వచ్చి జామ చెట్టు మొదట్లో ఎత్తుపీట మీద కూర్చుని వేడి నీళ్లతో మొహం కడుక్కున్నాడు. మాత్ర మింగి కాఫీ తాగాడు. వేడివేడి కాఫీ తాగటంతో ఒళ్ళు చెమట పట్టి కొంత నీరసం వదిలినట్లు అనిపించింది. గదిలోకి వెళ్ళి మళ్ళీ మంచం మీద వాలాడు. వెనకాలే వచ్చిన విజయ రేడియో ఆన్ చేసి సిలోన్ పెట్టింది. వాల్యూమ్ తగ్గించి వచ్చి మంచం చివర కూర్చుంది. ఒళ్ళు నొప్పులుగా ఉందా, కాళ్ళు పట్టనా అంటూ మోహన్ పాదాల మీద చెయ్యి వేసింది. మోహన్ కాళ్ళు పైకి తీసుకుంటూ, ఏం అక్కర్లేదు, ముందు ఆ రేడియో కట్టి పారాయి, ఎందుకు హోరు అన్నాడు విసుక్కుంటూ. మీకు ఇష్టమని పెట్టాను అంటూ రేడియో ఆఫ్ చేసి టేబుల్ దగ్గరే నుంచుంది. 2 రోజులకు కూడా మోహన్ జ్వరం తగ్గుముఖం పట్టలేదు. లంకణాలతో చాలా నీరసంగా అయ్యాడు. కాఫీ తప్ప ఏం తాగటానికి ఇష్టపడటం లేదు. అది కూడా తల్లి ఇస్తేనే తాగుతున్నాడు. అత్తగారు విజయ్తో కాస్త నెమ్మదిగా, నువ్వు అస్తమానం వాడికి కనిపించకమ్మా, ఇలాంటప్పుడు కనిపించటం మంచిది కాదంటారు, ఏమైనా కావాలంటే మేము చూస్తాంలే అంది. అత్తగారి మాటలు అర్థమే కాలేదు విజయ్కు. ఎందుకలా అన్నారు అని రుక్మిణిని అడిగింది. ఏదోలే చాదస్తం గోల, పోనీయి, పట్టించుకోకు అంది రుక్మిణి. అసలు ఏమిటి, కనపడితే ఏం తప్పు? జబ్బులో కూడా పెళ్ళాం మీద కోరిక కలుగుతుందిట, జబ్బు మరీ ఎక్కువ అవుతుందిట. ఎప్పుడో ఓసారి నాతోటి అలాగే అన్నారు, మీ బావగారికి బాగా లేనప్పుడు చెప్పింది రుక్మిణి. చిచ్చి, ఏమి నమ్మకాలు అంది మొహం చిట్లించుకుంటూ విజయ. ఆ రోజంతా గదిలోకి వెళ్లకుండా వంటింటి వైపే కూర్చుంది. మందు ఇస్తున్న రుక్మిణిని అడిగాడు మోహన్. విజయ్ కనిపించడం లేదేం, ఏం చేస్తుంది, రాసుకుంటోందా అన్నాడు. బాలేవాడు, నువ్వు ఇలా ఉన్నావని ఎంతో దిగులుగా తిరుగుతోంది, ఇక రాయటం ఒకటా? అస్తమానం కనిపించడం మంచిది కాదని అత్తయ్య చెప్పారు, ఇటు రావద్దన్నారు, అందుకని అక్కడే కూర్చుంది. అందంతా చాదస్తం లేవదినా. అదే మరి, మీ చాదస్తాలు మీ అమ్మ చాదస్తాలు నెత్తిన పెట్టుకోవాలి కదా మేము, కాదంటే ఒప్పుకుంటారా మీరు అంది రుక్మిణి నిష్ఠూరంగా. పర్వాలేదు, ఓసారి రమ్మని చెప్పొదినా, నేను పిలిచానని చెప్పు అన్నాడు మోహన్. రుక్మిణి వెళ్ళి చెప్పింది. విజయ నెమ్మదిగా వచ్చింది, పిలిచారా అంటూ. జవాబు చెప్పకుండా విజయ కేసి చూశాడు. ఎప్పుడు కడిగిన ముచ్చంలా ఉండే విజయ కమిలిపోయిన పువ్వులా ఉంది. నలిగిపోయిన చీర, రేగిన జుట్టు, వాలు జడలేదు, ముడి పెట్టింది. తనను తనే నిర్లక్ష్యం చేసుకున్నట్లు కనపడింది. ఏంటి ఇలా ఉన్నావు, నాకు జ్వరం వచ్చిందనా, నిన్ను పలకరించలేదనా? ఏదో ఒకట్లేండి, ఎందుకు పిలిచారు, అత్తయ్య ఏమైనా అంటారేమో, నేను వెళ్ళాలి అంది. నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు. అమృతాంజనవరాయన అత్తయ్యకి చెప్పి వస్తా అంది. ఏం పర్వాలేదు, నేను చెప్తానులే, తర్వాత నువ్వు కూర్చో ముందు అన్నాడు. అమృతాంజనం రాస్తూ ఉంటే మోహన్ విజయ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు మౌనంగా. ఇక చాలు, కళ్ళు మండుతున్నాయి అన్నాడు. పైట చెంగుతో మెత్తగా నుదురు, కళ్ళు తుడిచింది. విజయ, నీకేం కోపం రాలేదు కదూ? ఆమె చేతిని పట్టుకుని నీరసంగా కళ్ళెత్తి చూస్తూ అన్నాడు. నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తారా ఉదాసీనంగా అంది. నేనంటే మీకు ఇష్టమేనా? అదేం ప్రశ్న విజయ, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా మనసు నీకు తెలీదు? లేదు, తెలియటం లేదు. తల దించేసి నేలకేసి చూస్తూ కూర్చుంది. 2 రకాలుగా ప్రవర్తిస్తాడు ఎప్పుడు. తనను ఇష్టపడ్డట్టే ఉంటాడు, మరి క్షణంలోనే ఘోరంగా ద్వేషిస్తాడు. తనను అభిమానించినట్లే ఉంటాడు, మళ్ళీ అప్పటికప్పుడే అవమానాలు చేస్తూ ఉంటాడు. ఏ ప్రవర్తన నిజం అనుకోవాలి? 2 నిజం ఎలా అవుతాయి? అభిమానించే మనసుతో ఎవరైనా అవమానాలు చేయగలరా? ఏమిటి విజయ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీకు తొందరగా తగ్గిపోతే బాగుండుని అనుకుంటున్నాను అంతే. విజయ, మోహన్ పాలు తాగుతాడేమో అడిగావా పిలిచింది రుక్మిణి. తాగకేం చేస్తారు, తాగకపోతే నీరసం రాదు, పట్టుకురాక అంది విజయ. పాలొద్దు, అన్నం తింటా, ఏం కూరలు ఇవాళ మోహన్ లేచి కూర్చుంటూ అడిగాడు. దోసకాయ పప్పు, బెండకాయ వేపుడు, 2 కూరలు తింటా, అన్నం తీసుకురా అన్నాడు. అమ్మో, అత్తయ్యని పిలుస్తాను, ఆవిడతో చెప్పండి, ఆవిడ పెట్టమంటే పెడతా అంటూ విజయ గబగబా గదిలోంచి వెళ్ళిపోయింది. నారాయణమ్మ లబలబలాడుతూ వచ్చింది. ఎంత జ్వరం పెట్టుకొని అన్నం తింటావా, మంచివాడివే, కొంప మునుగుతుంది. చిన్న తాతయ్య మనవడు ఇలాగే చేస్తే ప్రాణాల మీదకొచ్చింది. బొంబాయో కాశీయో తీసుకువెళ్లారు పెద్ద డాక్టర్ల దగ్గరికి. ఇవాళ కూడా లంకడం తప్పదు నీకు, పాలు తాగు, లేకపోతే బార్లీ జావ తాగు అని కేకలేసి వెళ్ళింది. మోహన్ నిరుత్సాహంగా మంచం మీద వాలాడు.
తల్లి తన మీద గొప్ప ప్రేమతో అంత కేకలేసి చెప్పినట్టుగా అనిపించింది. రుక్మిణి పాలు తీసుకొచ్చింది, కానీ తాగలేనన్నాడు. విజయకు చాలా జాలేసింది. 3 రోజుల నుంచి తిండి లేదు. కాస్త చారు అన్నం తింటే ఏం పోతుంది? డాక్టర్లు అసలు లంకణాలు పెట్టొద్దని చెప్తారు. అన్నిటికీ చాదస్తాలేనా అంది రుక్మిణితో మోహన్ ముందే. అప్పుడే రామారావు వచ్చాడు తమ్ముడిని చూడటానికి. బావగారిని చూడగానే విజయ ఆయనతో ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన ముందుకు 2 అడుగులు వేసి, 4 రోజుల నుంచి తిండి లేదు, అత్తయ్య ఏమో ఏమి తినొద్దని కేకలేసి వెళ్లారు. కొంచెం చారు అన్నం తినకూడదంటారా? బీరకాయ కూర వండేస్తాను వేడిగా, అత్తయ్యకు చెప్పండి మీరు అంది గబగబా. అన్ని చాదస్తాలు, అమ్మకన్నిటికీ భయమే. ఏం పర్వాలేదురా మోహన్, అల్లం పచ్చడి అది వేసుకొని తినే, ఏం కాదు అంటూ రుక్మిణి వైపు తిరిగి, ఒకసారి నేను అలాగే చేశాను చిన్నప్పుడు. 2 రోజులు పాలన్నా ఇవ్వకుండా లంకణాలు పెట్టారు. అర్ధరాత్రి అందరూ నిద్రలు పోతుంటే వంటింట్లో దూరి మిగిలిన అన్నాలు కూరలు పచ్చళ్ళు పెరుగు అన్నీ తినేసి పడుకున్నాను. తెల్లారి ఖాళీ గిన్నెలు చూసి ఒకటే గోల పెట్టారు. జ్వరం ఎటో పోయింది. ఏం పర్వాలేదురా మోహన్, తినై అనేసి వెళ్ళిపోయాడు. వద్దులే వదిన, మా అమ్మకి భయం, అన్నం వద్దులే, పాలేయి అంటూ మోహన్ నీరసంగా తల్లి ఆజ్ఞ వినయంగా పాటించినట్లు గబగబా పాలు తాగేసి ఖాళీ గ్లాసు వదిన గారి చేతికిచ్చాడు. తర్వాత 2 రోజులకు కూడా జ్వరం నార్మల్కి రాకపోవడంతో ఇంట్లో వాళ్ళకి గాబరా ఎక్కువైంది. టైఫాయిడ్లోకి దించుతుందేమో అక్కయ్య అంది విజయ భయపడుతూ. పాత డాక్టరే మళ్ళీ వచ్చాడు, కొత్త మందులు రాశాడు. ఏం పర్వాలేదు, మందులు మార్చాగా అన్నాడు. విజయ చొరవ చేసి, జ్వరం ఉన్న అన్నం పెట్టొచ్చునా అండి అని అడిగింది. తినాలని ఉంటే పెట్టొచ్చు, ఈ మందులకు అసలు కడుపులో ఆహారం ఉండాలి. కొంచెం తేలిగ్గా అరిగే కూరలు చేసి పెట్టండి అన్నాడు డాక్టర్ నారాయణమ్మ ముందే. డాక్టర్ వెళ్ళగానే విజయ మోహన్ దగ్గరికి వెళ్ళి, బీరకాయ కూర వండనా, తేలిగ్గా అరుగుతుందంటారు అంది. కాదు, దోసకాయ పప్పు తింటా అన్నాడు. అది రేపు, ఈ పూట మిరియాల చారు అయితే మరీ మంచిది. కొంచెం అల్లం పచ్చడి వేయినా. ఏదో చెయ్యి తొందరగా. విజయ గబగబా వంటింట్లోకి వెళ్ళింది. మర్నాడికి మోహన్ టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. మొత్తంగా 6 రోజుల తర్వాత ఆ రోజు కారప్పొడితోటి చారుతోటి అన్నం తిన్నాడు. మోహన్ హాల్లోకి వచ్చి కూర్చుంటే ఇంటికి ఎంతో కళ వచ్చినట్లు అనిపించింది. ఇంట్లో వాళ్ళందరి మనసులు తేలికపడ్డాయి. నారాయణమ్మ హాల్లోనే చాప మీద కొంగు పరుచుకుని నడుము వాలుస్తూ, దేవుడు లేదు దెయ్యము లేదు అంటారు కానీ ముక్కు మొక్కేదాకా జ్వరం మళ్ళిందా అంది. పేపర్ చూస్తున్న మోహన్ తల తిప్పి, ఏం మొక్కమ్మా, ఎవరు మొక్కారు అడిగాడు. ఎవరేమిటి, మీ ఆవిడే మొక్కింది. నీకు జ్వరం తగ్గితే 7 కొండలవాడి సన్నిధికి వస్తామని మొక్కింది. అపనమ్మకంగా చూశాడు మోహన్. విజయ మొక్కిందా? విజయ? అదేమిట్రా చోద్యం, ఎంత చదువుకుంటే మాత్రం ఆడపుట్టక పుట్టాక ఆ మాత్రం భయభక్తులు ఉండవు. ఎవరి పసుపు కుంకాలంటే ఎవరికిష్టం కాదు అంటూ నిట్టూర్చింది ఆవిడ. అంతలోనే తేరుకుని, అసలు మాటే మర్చిపోయా, వర్షాలు తగ్గాక కాస్త నీ ఒంట్లో తాపి పడ్డాక కొండకు వెళ్ళిరండి అంది. మోహన్ అదేమీ వినిపించుకునే స్థితిలో లేడు. తన కోసం, తన ఆరోగ్యం కోసం విజయ ఇంత చిత్రంగా మారిపోయిందా? లేచి గబగబా గదిలోకి వెళ్ళాడు. ఏం పడుకుంటారా? నిద్రపోకుండా ఉంటే మంచిదేమో, ఊరికే పడుకోండి, ఏదైనా చదవనా అంది ఎదురొస్తూ విజయ. మోహన్ విజయ్ చేతులు అందుకున్నాడు. సంతోషం ఆగక భుజాల మీద చేతులు వేశాడు. నువ్వెంత మంచిదానివి విజయ, మొక్కుకున్నావుటగా నా కోసం, నీ పట్టుదల వదిలేసుకున్నావా నా కోసం అంటూ సంభ్రమంగా చూశాడు. బాలేవారే, నేను మొక్కానా? ఏ మొక్కు మొక్కలేదు రహస్యం చెప్పబోతున్నట్టుగా అంది. అదేమిటి, నువ్వు మొక్కావని మా అమ్మ అందే. అత్తయ్య అలాగే అన్నారు. ఆవిడ మాట కాదనలేక స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పూజ గదిలోకి వెళ్ళాను. వెళ్ళి ఏం చేశావు? ఏం చేస్తాను, కాసేపు కూర్చుని వచ్చాను. అంటే అసలు మొక్కలేదా? ఏం మొక్కుతాను? దేవుడికి దండం పెట్టుకోలేదా? అదేమిటి కొత్తగా అడుగుతున్నారు, నాకు ఆ నమ్మకాలు లేవని మీకు తెలీదా? అయితే మాత్రం నా కోసం మొక్కుకొని దేవుడికి దండం పెట్టుకోవచ్చుగా అన్నాడు. మీకోసమేంటి, నా కోసమైనా నేను ఆ నమ్మకాలు వదిలిపెట్టను. నమ్మకాలు లేని వాళ్ళు ఏదో నటన కోసం దండాలు పెడితే దేవుడు మెచ్చుతాడా? మీకు తగ్గిపోయాక అత్తయ్యకు అసలు సంగతి చెప్పేస్తాను అంది. తెలుసులే, నీ వాదాలన్నీ తెలుసు, నీ అభిప్రాయాలు నీకు గొప్ప అనేసి కోపంతో గిర్రుని వెనక్కు తిరిగి మంచం వైపు నడిచాడు.
అప్పటికి కానీ విజయ్కు అసలు సంగతి అర్థం కాలేదు అతనికి కోపం వచ్చిందని. అప్పటిదాకా అతనేదో కుతూహలంగా పూజ గదిలో తనేం చేసిందో తెలుసుకోవాలని అడుగుతున్నాడని మాత్రమే అనుకుంది. నా అభిప్రాయాలు నాకు ఉండవా? నేను దండం పెట్టకపోతే మీకు కోపం ఎందుకు? మిమ్మల్ని దండం పెట్టొద్దని నేను అంటున్నానా? నన్ను దండాలు పెట్టమని మీరెందుకు అనాలి? అంది విజయ నిర్మోహమాటంగానే. అప్పుడే జ్వరం తగ్గి పచ్చం తిన్న మనిషితో గొడవేంటని చప్పున మాటలాపి, మీరిప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలి అంటూ ఆ బిళ్ళ మంచినీళ్ళు ఇచ్చింది. మోహన్ తీక్షణంగా చూశాడు. విజయ ఎంతో భయంకరమైన ఆడదానిలా కనిపించింది. నువ్వు మాటలు చెప్పటమే కాదు, చేసి చూపించగల ధీరురాలివే అన్నాడు వ్యంగ్యంగా మందు బిళ్ళ మింగుతూ. విజయ విస్తుపోయినా తమాయించుకుంది. చెప్పింది చెయ్యటం, చేసేది చెప్పటం ఎంతటి వాళ్ళకి? నేననగా ఎంత? అంత దృఢచిత్తం నాకే అంత ధైర్యం ఉంటే అసలు ఆ పూజ గదిలోకి వెళ్ళనని మొదటే చెప్పేదాన్ని. ఆ ధైర్యం లేక వెళ్ళాను అంది. విజయ్ అంటే ఏమిటో మోహన్కి కొంతైనా అర్థమైంది. మాటల వరకు అయితే ఎంతటి వాదాలైనా చెయ్యొచ్చు. ప్రాణాల మీదకొచ్చినా తొణుకు బెణుకు లేకుండా నిలబడాలంటే అంత శక్తి ఈ మనిషికి ఎలా వచ్చింది? కాదు, అది శక్తి కాదు, గర్వం, అహంకారం. కట్టుకున్న వాడికి ప్రాణాల మీదకొచ్చినా లక్ష్య పెట్టదంటే అదే ఆ కట్టుకున్న వాడి మీద ప్రేమ. నీకే జబ్బు చేస్తే నేను 1000 మంది దేవుళ్లకు మొక్కేవాణ్ణి అన్నాడు మంచం మీద కూర్చుంటూ. అది మీ నమ్మకం. నా కోసం మీరు 1,00,000 మంది దేవుళ్లకు మొక్కినా నేను సంతోషించను. బాధ్యతగా ఒక డాక్టర్తో వైద్యం చేయిస్తే సంతోషిస్తాను అంది. మొక్కుకున్నట్లు నటించి మా అమ్మని ఎంత మోసం చేశావో ఆవిడకి చెప్పేస్తే ఆవిడకి గుండెగిపోతుంది. నా పెళ్ళం ఎంతటి ఉత్తమరాలో చెప్పుకుంటే నా పరువే పోతుంది. మింగలేను, కక్కలేను, నా బాధ నేను పడాల్సిందే అన్నాడు. అంత బాధ మీ మనసులో పెట్టుకోవడం ఎందుకు? చెప్పాలని ఉంటే ఇప్పుడే చెప్పేయండి. ఆవిడకి నేను చెప్పేస్తాను. ఏ మొక్కులు మొక్కలేదని, నాకు ఆ నమ్మకాలు లేవని ఎంత చెప్పినా వినకపోతే నేనేం చెయ్యాలి? నన్నుగా ఉండనివ్వమని ఇప్పుడైనా అడుగుతాను. మోహన్ మళ్ళీ నోరెత్తలేకపోయాడు. విజయ్ వైపు చూడాలంటేనే భయం వేసింది. తిరస్కారంగా మొహం తిప్పుకుని కళ్ళు మూసుకున్నాడు. అర్ధరాత్రి మోహన్కి మెలకువ వచ్చింది. గదిలో పల్చటి వెలుగు ఉన్న దోమ తెరలో చీకటిగానే ఉంది. తల తిప్పి చూశాడు. విజయ రాసుకుంటోంది. టేబుల్ లైటు వెలుగులో విజయ మొహము, మెడ మెరుస్తున్న శిల్పంలా ఉన్నాయి. తెల్లని మెత్తని పైట భుజాలను చుట్టుకుని ఉంది. కళ్ళు కిందకి వాలి తపోముద్రలో ఉన్నాయి. చేతిలో కలం అవిరామంగా పరిగెడుతోంది. 2 వారాల నుంచి విజయ కలం ముట్టలేదు. ఆ ఆవేశం కలం పరుగులో కనపడుతోంది. విసుగ్గా మొహం చిట్లించుకుని టైం ఎంత అన్నాడు. విజయ భర్తగారి లోకంలో లేదు. తనకు భర్త ఉన్నాడని, ఆ భర్త అర్ధరాత్రో అపరాత్రో హఠాత్తుగా లేచి టైం అడిగితే తను చప్పున చెప్పాలని, మంచం దగ్గర స్టూల్ మీద ఉన్న మంచినీళ్ళు అడిగితే తను దూరం నుంచి అయినా చప్పున లేచి రావాలని ఆ స్పృహలన్నీ ఉన్న స్థితిలో లేదు. నిన్నే ఏమిటా నిర్లక్ష్యం? టైం ఎంత? దోమ తెర ఎత్తి పట్టుకుని కాస్త గట్టిగా అన్నాడు. ఉలిక్కి పడ్డట్లు కలం ఆపింది విజయ. తల తిప్పి చూసి, ఏమిటి ఏమన్నా అడిగారా అంది కొంచెం కంగారుగా. అడిగింది వినపడలేదా అందామనుకున్నవాడే ఏదో అడ్డుపడ్డట్టు, టైం ఎంత అయిందని అడిగాను, మరేం లేదు అన్నాడు తలకడ సర్దుకుంటూ. 2 దగ్గర 7-8 నిమిషాలు తక్కువ అంది. అబ్బా, అర్ధరాత్రి ఎంతసేపటి నుంచి రాస్తున్నావు? 1 గంట ఉంటుందేమో, సరిగ్గా టైం చూడలేదు అంది. కొంచెం మంచినీళ్ళు అంటూ లేచి కూర్చున్నాడు. విజయ చప్పున లేచి మంచం దగ్గరికి వెళ్ళి అక్కడే స్టూల్ మీద కూజాలో ఉన్న నీళ్లు గ్లాసు నిండా పోసి అందించి అలాగే నిలబడింది తిరిగి గ్లాస్ అందుకోవటానికి. ఓ గుక్కెడు తాగి గ్లాసు ఇచ్చేశాడు. గ్లాసు నీళ్లు కిటికీలో నుంచి బయట పారబోసి గ్లాసు కూజా దగ్గర పెట్టి మళ్ళీ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. మళ్ళీ రాస్తావా? కొంచెం ఈ చాప్టర్ పూర్తి చేద్దామని అంటూ పెన్ను చేతిలోకి తీసుకుంది. తను రాసుకుంటూ ఉంటే తనే లేచి మంచినీళ్ళు అందించాలా? మంచం పక్కనే స్టూల్ మీద ఉన్నాయి, అన్ని చేతికి అందేంత దగ్గరగా తనే తీసుకోవచ్చుగా. మంచినీళ్ళు అందించినప్పుడల్లా విజయకి ఇలాంటి ఆలోచనలతోనే తలకెక్కిరిసిపోతుంది. చేతిలో కలం ముందుకు సాగటం లేదు. కాగితం మీద ఒక్క వాక్యం కూడా పాడలేదు. నిరుత్సాహం ఆవరించింది. రాత్రులు ఇలా రాస్తూ కూర్చుంటావు, నీకు నిద్ర రాదా అడిగాడు. పర్వాలేదు, రాయకపోతే అసలు రాదు అంది. అవునులే, నువ్వు పగలంతా పడుకోవచ్చు, నాకెలా వీలవుతుంది? ఆఫీసులో నిద్రపోతే నా నెత్తి మీద ఆఫీసర్ ఊరుకోడు అన్నాడు. నేను రాసుకుంటూ ఉంటే మీకు నిద్ర పట్టడం లేదా? ఎలా పడుతుంది? కళ్ళల్లో వెలుగు, కాగితాల చప్పుడు.
ఒక్క క్షణం విస్మయంగా ఊరుకుంది విజయ. తను 3 గంటల నుంచి రాస్తున్నా గ్రహించలేని మనిషికి నిద్ర పట్టడం లేదా? చప్పున పెన్నుకు క్యాప్ పెట్టేసి లేచి నుంచుని కాగితాలు సర్దటంలో పడింది. పోని రాసుకోలే, నేను అటు తిరిగి పడుకుంటా. పర్వాలేదు, అంత అర్జెంట్ ఏం లేదు. మీకు ఇబ్బందిగా ఉంటుందనుకోలేదు. ఇంకెప్పుడు రాత్రులు రాయను. అదేమిటి, రాత్రులు రాయొద్దని నేను అన్నానా? మీరు అన్నారని నేను అనలేదు. లైట్ ఆఫ్ చేసి సోఫాలో ఒరిగింది. మోహన్ ఒక్క క్షణం చీకట్లోకి చూసి వెనక్కి వాలి పడుకున్నాడు. ఎంత నిర్లక్ష్యం, ఎంత పొగరు, మాటకు మాట అనుకున్నాడు. రుక్మిణి అద్దం ముందు కూర్చుని తలదూకుంటోంది. విజయ లోపలికి వెళ్ళి దగ్గర కూర్చుంది. ఏమిటొచ్చావు, రాసుకోకపోయావా అంది. లేదక్క, తర్వాత రాస్తాను. ఇదిగో సరోజకు కథలు కబుర్లు అంటూ టైం అంతా పాడు చేసుకోకు అంది రుక్మిణి. బాగుంది, మనమేమన్నా యంత్రాలమా అంత టంచనగా పనిచేయటానికి? యంత్రాలం కాదు కాబట్టి వాటికన్నా 4 రెట్లు టంచనగా పనిచేయాలి అంది నవ్వుతూ రుక్మిణి. ఆ నవ్వు చూస్తే విజయకు ఆశ్చర్యం కలిగింది. అక్కయ్యకు చీకాకులున్నాయి. అప్పుడప్పుడు మొహం చిన్నబుచ్చుకుంటూనే తిరుగుతుంది. అయినా చీకు చింత లేని మనిషిలాగే ఉంటుంది అనుకుంది. విజయ, నీకు విశేషం చెప్పనా? ఇవాళకి మా పెళ్ళై 15 సంవత్సరాలు అంది. నిజంగానా అక్క? మరి చెప్పలేదేం? ఏముంది చెప్పడానికి, నిన్న లాంటిదే ఇవాళను, ఇవాళలాగే రేపును అంది రుక్మిణి. కాదక్క, జీవితానికి నువ్వేమైనా కొత్త అర్థాలు చెప్తావా? 15 సంవత్సరాల వైవాహిక జీవితం కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను అంది. ఏం కథ రాస్తావా? తప్పకుండా, నిన్ను కథానాయకుని చేసి కథ రాస్తాను. రాసుకో, నాకేం భయం లేదు అంటూ నవ్వేసింది రుక్మిణి. కాసేపు రుక్మిణితో మాటలయ్యాక, పర్వాలేదక్కయ్య, నువ్వు సంతోషంగానే ఉన్నావు బావగారితో. నీ కథ ఏం పనికొస్తుంది, అంతా సాఫీగానే ఉంది అంది. కాదులే, అందులోనే బోలెడు ఎగుడు దిగుళ్ళుంటాయి చెప్పింది రుక్మిణి. అబ్బే, అవి చాలవక్క. ఇక్కడేంటి ఇంత ఉక్కపోతగా ఉంది అంటూ విజయ పైటి చెంగుతో విసిరుకోవటం మొదలుపెట్టింది. రుక్మిణి చప్పున లేచి టేబుల్ ఫ్యాన్ వేసింది. మీ పెళ్ళయ్యేదాకా మేము ఆ పెద్ద గదిలోనే ఉండేవాళ్ళం, తర్వాత ఇక్కడికి మారాం అంది. అదేమిటక్క, ఈ ఇరుకు గదిలో మీకు ఇబ్బందిగా ఉంటే మేము సుఖంగా ఉండాలా? మీరే అక్కడ ఉండండి, ఇక్కడికెందుకు మారారు అడిగింది. మీ బావగారు ఒప్పుకోరమ్మా. ఆయనకి తమ్ముడంటే అభిమానం, ఇప్పుడు మరదలంటే మరీ అభిమానం అంది రుక్మిణి. పోనీ ఇంకా కొంచెం విశాలంగా ఉండే ఇంట్లోకి మారితే? భలేదానివి విజయ, సొంత ఇల్లు వదులుకుని ఎక్కడికి తిరుగుతాము? వేసవకాలం కాస్త ఇబ్బందిగా ఉంటే ఉంటుంది. రాజీలు సర్దుళ్ళు మంచివని చెప్పుకున్నాగా. మీరిద్దరూ చాలా మంచివాళ్ళక్క. అత్తయ్య కూడా మంచావిడే. కానీ లలిత గురించి నాకు అలా అనిపించదు. ఇందాక లలిత దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అనురాధ గారు అని మొదలుపెట్టి చాలా వెటకారంగా రాసింది. మొన్న రేడియోలో నా డ్రామా విన్నదిట. అది వింటూ ఉంటే ఎవరి కథో చదివినట్టు గుర్తొచ్చిందట. అంటే నీ డ్రామా కాపీ సుమా అని చెప్పటం కాబోలు విజయ కోపంగా అంది. ఆ పిల్ల అంతేలే, ఆడబిడ్డ బుద్ధి, కొంచెం పెడసరంగానే మాట్లాడుతుంది. గట్టిగా రాయి జవాబు. అస్సలు జవాబే రాయనక్క. ఆ కార్డు చించి అవతల పారేశాను. అంతే మరి, మర్యాద ఇవ్వలేని వాళ్లతో ఇంకేం చేస్తాము? అది సరే కానీ నిన్నటి నుంచి శ్రద్ధగా రాస్తారన్నావు, ఏమన్నా సాగిందా? ఆ మాట చెప్పాలనే వచ్చానక్క. నిన్న సాయంత్రం ఆయన వచ్చేదాకా రాసుకున్నాను. మళ్ళీ రాత్రి లేచి కూర్చుని రాసుకుంటూ ఉంటే ఆయన 2 గంటలప్పుడు లేచి విసుక్కున్నారు. లైటు వెలుతురు, కాగితాల చప్పుడు, నిద్రేం పడుతుంది అన్నారు. వెంటనే రాయటం మానేశాను. ఇంకెప్పుడు రాత్రుళ్ళు రాయనన్నాను. టేబుల్ లైటు కటువైపు చీకటి వచ్చేలాగా అడ్డ మీద ఉందిగా, అయినా నీకు రాత్రుళ్ళే రాయాలనిపిస్తుందా అడిగింది రుక్మిణి. ప్రతిరోజు అలా ఉండదక్క. ఒక్కొక్కసారి ఏవో ఆలోచనలు వస్తాయి. ఎంతో ఇంపార్టెంట్ మాటలు అప్పటికప్పుడు రాయకపోతే మర్చిపోతాను. పగలైనా రాత్రైనా ఎప్పుడు ఏ ఆలోచన వస్తే అది రాసి పెట్టేసుకోవాలి. ఒక్కోసారి రాత్రిళ్ళే బాగుంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. పగలైతే ఏవేవో మాటలు వినపడుతూ ఉంటాయి, అది బాగుండదు. రుక్మిణి ఆశ్చర్యపోతూ వింది. అలా వస్తాయా ఆలోచనలు? అయితే నీకు రాత్రిళ్ళే బాగుంటే అప్పుడే రాసుకో. ఆయన నిద్ర పాడవుతుంది అంటున్నారుగా, అయితే హాల్లో రాసుకో. అత్తయ్య నిద్ర పాడవదు? పర్వాలేదు, ఆవిడేం అనుకోరు. పోనీ ఒకలా చేస్తే మీ గది పక్క వరండా మీదకు టేబుల్ మారుద్దాము, అక్కడ ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది అంది రుక్మిణి. మంచిదే, కానీ అక్కడ భయంగా ఉండదు.
అక్కడ కూర్చుంటే వాకిట్లో గోడ మీద నుంచి ఎవరన్నా తొంగి చూస్తే రాయటం మానేసి గోడల వైపు చూడటమే సరిపోతుంది నా పని అంది విజయ నవ్వుతూ. సరే అయితే నేను జత పడుకుంటాలే అంది రుక్మిణి నవ్వుతూ. వెలుతురులో నీకు నిద్ర పడుతుందా అక్క? మరేం పర్వాలేదు, నిద్ర పట్టకపోయినా ఇష్టమే నాకు, పగలు పడుకుంటాను సరేనా అంది. మోహన్ ఆ రాత్రి మధ్యలో లేచి చూసేసరికి గదిలో విజయ్ లేదు. ఉలిక్కిపడి మంచం మీద నుండి లేచాడు. హాలు కూడా చీకటిగానే ఉంది. వరండాలో లైటు వెలుగుతోంది. నెమ్మదిగా గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. విజయ రాసుకుంటోంది చాప మీద కూర్చుని, పెద్ద ఎత్తుపీట మీద కాగితాలు పెట్టుకుని ఇబ్బందిగా కదులుతూ. 2 గజాల దూరంలో వదిన గారు నేల మీదే పక్క వేసుకుని నిద్రపోతోంది. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.